ఏం జరుగుతుందో కూడా తెలుసుకోలేని పరిస్థితుల్లో నిమిషాల వ్యవధిలో ఆ ప్రాంతాన్ని కమ్మేసింది. కాస్త ముందుగా తేరుకున్న వారు ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని పరుగులు. ఆ ఉరుకులు పరుగుల్లోనే కొందరు ప్రాణాలు కోల్పోయారు. వందల మంది అపస్మారక స్థితిలో ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కట్టిన చోట కట్టినట్టే ప్రాణాలు విడిచిన మూగజీవాల పరిస్థితి మరింత దయనీయం. విశాఖలో ఎల్జీ పాలిమర్స్ రసాయన వాయు లీకేజీ ఘటన మిగిల్చిన శోకమిది. గొంతది మంటలు వచ్చి కళ్ళు మంటలు వచ్చండి, ఏదో గ్యాస్ మెల్లగా వచ్చింది సార్. మాకు తెలియలేదండి, ఒక్కొక్క పక్క ఏం చేయడానికి కూడా మాకు తెలియలేదండి. కళ్ళు మంటలు అండి, మంటలు ఆయిరు ఆందోళన అయిపోయిందండి. గేట్ తీసి ఉందండి, నేను చూస్తాడికి తలుపు తీస్తాడికి కళ్ళు గుప్పమని కళ్ళు మంట దగ్గు డోర్ తీసి ఏదో చేయంతే అది తీసిన వెంటనే దానికి కూడా కళ్ళు మండిపోయి బాబా 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 అని కళ్ళు మూసుకొని వచ్చేసింది. ఎప్పటిలాగే ఆ గ్రామం రాత్రి నిద్రలోకి జారుకుంది. అదే సమయంలో 40 రోజులు మూతపడిన ఆ రసాయన కర్మాగారం నిద్రలేచింది. పునరుద్ధరణ కోసం చేపట్టిన పనులు ఆ ఊరి ప్రజల ప్రాణాల మీదకు తెచ్చాయి. పెద్దలు, పిల్లలు, స్త్రీలు, పురుషులు, పశువులు, పక్షాదులు, చెట్టు చేమ అనే తేడా లేకుండా విషవాయువు కమ్మేసింది. కట్టేసిన మూగజీవాలు అలాగే జీవం కోల్పోయాయి. ప్రాణవాయువు అందించే మొక్కలు విషవాయువు చేత చిక్కి మాడి మసయ్యాయి. నిద్రలో నుంచి లేచిన కొందరు గ్రామస్తులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరిగెడుతూ ఊపిరాడక ఉక్కిరి బిక్కిరై ఊరి బావిలో మురుగు కాల్వలో పడిపోయారు. అక్కడే 3 తుదిశ్వాస విడిచారు. పదుల సంఖ్యలో ప్రజలు వీధుల్లో పడిపోయారు, స్పృహ కోల్పోయారు. నిద్రమత్తులో ఉన్నవారు రసాయన గాలి ప్రభావంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. పోలీసులు, రెవెన్యూ సిబ్బంది ఇంటింటికి వెళ్లి చిక్కుకున్న వారిని ఆస్పత్రులకు తరలించారు. ఎన్నో కుటుంబాలు కకావికలమయ్యాయి. ఉక్క పెట్టేస్తుంది కదా, ఏసీ ఆపేసి విండోలు ఓపెన్ చేస్తా అనమాట. తెల్లగారు రాగానే నాకు ఏదో స్మెల్ వచ్చింది. నా భర్త ఎక్కడ ఉన్నారో తెలియదు, ఆ పిల్లలు ఎక్కడ ఉన్నారో తెలియదు అండి. ప్లీజ్ అండి. తెల్లవారుజామున 2:30 మొదలైంది ఈ విషాదం. ఈ విషవాయువు ప్రభావం 5 గ్రామాలపై అధికంగా ఉంది. గోపాలపట్నం సమీపంలోని వెంకటాపురం, పద్మనాభనగర్, కంపరపాలెం, కొత్తపాలెం, వెంకటాద్రి నగర్లలోని ప్రజలు ప్రభావితమయ్యారు. గ్యాస్ లీకేజీ నల్ల మబ్బులా ఆ ప్రాంతం మొత్తాన్ని కమ్మేసింది. అర్ధరాత్రి సమయం కావడం వల్ల గాఢ నిద్రలో ఉన్న ప్రజలు తేరుకునేసరికే తీరని నష్టం జరిగింది. ప్రమాదం చోటు చేసుకునే సమయానికి అంతా నిద్రలోనే ఉన్నారు. పైగా వేసవి కావటం వల్ల కిటికీలవి తెరిచి ఉంచారు. ఎల్జీ పాలిమర్స్ ప్లాంట్ నుంచి లీకైన గ్యాస్ గాల్లో కలిసిపోయి అలా అందరి ఇళ్లలోకి చేరిపోయింది. శరవేగంగా వ్యాపించి ఆ ప్లాంట్ సమీపంలోని 3 గ్రామాలపై పెను ప్రభావం చూపింది. ఊపిరి ఆడలేదు. ఒళ్లంతా మంటలు, కళ్ల నీళ్లతో దయనీయమైన పరిస్థితులు ఎదుర్కొన్నారు బాధితులు అంతా. ఇంటి నుంచి బయటకు వద్దామన్నా పొగమంచులా కమ్మేసిన రసాయన ప్రభావంతో ఎదురుగా ఏం ఉందో కనిపించని దుస్థితి. 2 బాధితులు అలాగే పరుగులు తీసి గెడ్డల్లో పడి ప్రాణాలు కోల్పోవటం అందరి మనసులను మెలిపెడుతోంది.
ముందుగా తేరుకున్న వారు ఇంటి నుంచి బయటకు వచ్చినా ఎటు వెళ్లాలో కూడా వారెవరికీ అర్థం కాలేదు. ఎటు చూసినా కమ్మేసిన ప్లాంట్ గ్యాస్ లీకేజీ వారిని పూర్తిగా నిస్సహాయ స్థితిలోకి నెట్టింది. రోడ్లపై పరుగులు పెడుతూ అలానే అపస్మారక స్థితికి చేరిన వారు పెద్ద సంఖ్యలో ఉన్నారు. ప్రమాద తీవ్రత దృష్ట్యా ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు ఆర్ఆర్ వెంకటాపురం గ్రామానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. రసాయన వాయువు పీల్చి ఎంతమంది ఇళ్లలో ఉండిపోయారో తెలియని పరిస్థితిలో తలుపులు పగులగొట్టి ఇళ్లలో తనిఖీలు చేశారు. వందల మంది బాధితులను ఆసుపత్రికి తరలించారు. వెంకటాపురం గ్రామానికి చుట్టుపక్కల 5 కిలోమీటర్ల మేర ఈ విషవాయువు వ్యాపించి ఆ ప్రాంతాల ప్రజలపై ప్రభావం చూపించింది. ఇళ్లలో చిక్కుకుపోయిన వారిని బయటకు తీసుకొచ్చే క్రమంలో కొందరు పోలీసులపైన విషవాయువు ప్రభావం పడింది. పరిస్థితి తీవ్రతరమవటం వల్ల బాధితులను ఆటోలు, బైక్లపైన తరలించాల్సి వచ్చింది. ప్రభుత్వ వైద్య సిబ్బంది కొందరికి ప్రాథమిక చికిత్స అందించారు. స్పృహ కోల్పోయి రోడ్లపైనే చాలా మంది పడిపోవటం విషవాయువు తీవ్రతకు అద్దం పట్టింది. ఈ కలకలంలో వృద్ధులు, చిన్నారులు మరింత తీవ్ర స్థాయిలో ఇబ్బంది పడ్డారు. కొంతమంది మృత్యువుతో పోరాడి ఓడిపోయారు. 200 మంది తీవ్ర అస్వస్థతకు గురై విశాఖలోని వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. గ్యాస్ ప్రభావంతో ఆయా గ్రామాల్లోని మూగజీవాలు మృత్యువాత పడ్డాయి. రహదారులపై పశువులతో పాటు పక్షులు, కోళ్లు, పాములు ఎక్కడికక్కడ నిర్జీవంగా పడి ఉండటం వల్ల విషాద ఛాయలు అలుముకున్నాయి. స్టైరిన్ తీవ్రతకు చెట్లు సైతం నలుపు, ఎరుపు రంగుల్లోకి మారిపోయి కనిపించాయి. లాక్డౌన్ కారణంగా ఇన్ని రోజులు మూతపడిన ప్లాంట్ను పునః ప్రారంభించే క్రమంలోనే ఈ ప్రమాదం జరిగిందని అధికారులు వెల్లడించారు. వెంకటాపురం గ్రామాన్ని పూర్తిగా ఖాళీ చేయించారు అధికారులు. గ్రామస్తులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈ దుర్ఘటనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. సహాయక చర్యలపై ఉన్నతాధికారులతో సమీక్షించారు. తర్వాత విశాఖకు చేరుకుని అక్కడి పరిస్థితులు ఆరా తీశారు. అధికారులు స్థానికులతో మాట్లాడారు. చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. మృతుల కుటుంబాలకు ₹1 కోటి పరిహారం వచ్చేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఘటనపై అధ్యయనం చేసేందుకు కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. చీఫ్ సెక్రటరీ ఎన్వైరన్మెంట్ అండ్ ఫారెస్ట్, సెక్రటరీ ఇండస్ట్రీస్, సెక్రటరీ PCB, కలెక్టర్ గారు అండ్ కమిషనర్ ఆఫ్ పోలీస్ వీళ్ళందరూ కూడా ఈ కమిటీలో సభ్యులుగా ఉండి లోతుగా అధ్యయనం చేసి ఏం జరిగింది, ఇటువంటివి మళ్లీ పునరావృతం కాకుండా ఏం చెయ్యాలి అన్న అంశం మీద వీళ్ళు అధ్యయనం చేసి రిపోర్ట్ ఇస్తారు. తదుపరి చర్యలు కూడా ఆ కంపెనీకి సంబంధించి ఏం చేయాలి అని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. జరిగిన ఘటనలో నేను మనుషులను వెనక్కి తీసుకోలేకపోయినా కూడా ఆ కుటుంబాలకు అన్ని రకాలుగా తోడుగా ఉంటానని మాత్రం ఖచ్చితంగా హామీ ఇస్తా ఉన్నాను. కంపెనీతో ఏం మాట్లాడుకోవాలని ప్రభుత్వం మాట్లాడుకుంటుంది. అని చనిపోయిన ప్రతి కుటుంబానికి ₹1 కోటి డిక్లేర్ అయితే ఖచ్చితంగా చేస్తా ఉన్నాను. పీల్చే గాలి మీదనే మన ప్రాణాలు ఆధారపడి ఉంటాయి. స్వచ్ఛమైన గాలిలో కలిసే విషవాయువులు పెరుగుతూ ఉంటే మన ఆయుష్ తగ్గుతూ ఉంటుంది. అలాంటిది ప్రాణాంతకమైన గ్యాస్ ఒక్కసారిగా వాతావరణంలోకి విడుదలైతే ప్రమాద తీవ్రతను అంచనా వేయలేం. అందుకు తాజా ఉదాహరణగా నిలుస్తోంది విశాఖ గ్యాస్ ఘటన. ఈ దుర్ఘటనలో విడుదలైన విషవాయువు స్టైరిన్. విషవాయువు అనగానే దేశంలోనే అత్యంత ప్రమాదకర భోపాల్ గ్యాస్ ఘటనలో విడుదలైన మిథైల్ ఐసోసనియేట్ అందరికీ గుర్తుకు వస్తుంది. 4 దశాబ్దాల కిందట ఈ వాయువు బాధితులపై చాలా తీవ్ర ప్రభావం చూపింది. జీవితంలో కోలుకోలేని ఆరోగ్య సమస్యలకు కారణమైంది. ఇప్పుడు అదే రీతిలో విశాఖ ఆర్ఆర్ వెంకటాపురంలోని ఎల్జీ పాలిమర్స్ లో చోటు చేసుకున్న భారీ ప్రమాదం విశాఖ వాసుల్ని భయపెడుతోంది. ఎల్జీ పరిశ్రమ నుంచి తెల్లవారుజామున విడుదలైన స్టైరిన్ అభాగ్యుల్ని బలితీసుకోగా వందలాది మంది స్థానికుల్ని తీవ్ర అస్వస్థతకు గురిచేసింది.
ఎల్జీ పాలిమర్స్ కంపెనీ నుంచి లీక్ అయిన స్టైరిన్ గ్యాస్ ను పీవీసీ గ్యాస్ లేదా పాలీవినైల్ ఎథిలిన్ అని కూడా అంటారు. ఈ వాయువు 2 నుంచి 3 కిలోమీటర్ల వరకు దాని ప్రభావం చూపిస్తోంది. విడుదలైన క్షణాల్లోనే మనుషులపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ఈ వాయువును పీల్చడం వల్ల తలనొప్పి, వినికిడి సమస్య, నీరసం, కళ్ళు మంటలు వంటివి ప్రథమంగా కనిపిస్తాయి. ఒకవేళ ఎవరైనా ఈ గ్యాస్ అధిక మోతాదులో పీలిస్తే క్యాన్సర్, ఊపిరితిత్తులు, గుండె సమస్యలతో పాటు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందని వైద్యరంగ ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు. Alkaline benzene compound. So it can basically cause harm to humans by inhalation, by ingestion, by effect on the skin and effect on the eyes, what we call ocular effect. Inhalation, say, it can cause mucosal irritation, irritation in the throat, in the airways, which can lead to coughing. It can lead to breathing difficulty and wheezing or whistling sound in the chest. And if the inhalation is at a higher level, it can lead to breathlessness and respiratory distress. In high exposure, it can lead to coma, pulmonary edema, and sometimes even lead to irregular heartbeat. స్టైరిన్ వాయువు చర్మానికి తగిలినా, కంటికి తగిలినా బాధితులు ఇబ్బంది పడే అవకాశం ఉంది. శరీరంలోని ఆరోగ్యకరమైన కణజాలాన్ని స్టైరిన్ నాశనం చేస్తోంది. స్టైరిన్ ప్రభావానికి గురైతే వెంటనే ఆ వ్యక్తిని ఘటనా స్థలం నుంచి వేరే చోటుకు తీసుకెళ్లాలి. దుస్తులను విప్పేసి శరీరం వేడిగా ఉండేలా చూడాలి. శ్వాస ఆడకపోతే వైద్య చికిత్సకు తరలించాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ నోటితో శ్వాస అందించకూడదు. చర్మానికి తగిలితే దద్దుర్లు వచ్చే అవకాశం ఉంది. కంటికి తగిలితే దురద, కన్నీళ్లు కారతాయి. అందుకే చర్మాన్ని సబ్బు, నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. కళ్లను 10 నిమిషాలకు ఒకసారి తరచూ శుభ్రం చేసుకోవాలి. బాగా క్లోజ్ ప్రాక్సిమిటీలో ఉంటే కనుక ఎవరికైనా సరే, పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు అందరూ కూడా ఎఫెక్ట్ అయ్యేదానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. మనం కనుక చూస్తే లేడీస్, పిల్లలు వాళ్ళలో ఎక్కువగా చూస్తూ ఉన్నాము. అండ్ కోమార్బిడిటీస్ అంటే మిగతా జబ్బులు ఉండే వాళ్ళకి, కిడ్నీ ప్రాబ్లమ్స్ కానీ, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కనుక సడన్గా డిటీరియేట్ అయిపోతారు. ప్రీ ఎగ్జిస్టింగ్ ఇల్నెస్ ఉన్న వాళ్ళు ఏమాత్రం ఆక్సిజన్లో తేడాలు వచ్చినా వాడు చేసినా వాళ్ళకి శరీరం మీద ఎక్కువ ప్రభావం ఉంటుంది. సో అది కూడా చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంది. ఏ వయసు వాళ్ళు కూడా దీనికి అతీతులు కారు. ఇట్లాంటి రిలీజ్ అయినప్పుడు సడన్ ఎఫెక్ట్స్ వల్ల వాళ్ళ మ్యూకస్ మెంబ్రెయిన్స్ మీద, అన్నిటి మీద ఎఫెక్ట్స్ ఉండటం వల్ల వాళ్ళు సడన్గా ప్రాణాపాయానికి గురవుతూ ఉన్నారు. ట్రాజీలో వాటిలో క్యాన్సర్ కానివ్వండి, ఊపిరితిత్తుల్లో ఆల్మోస్ట్ ఒక 10-15 ఏళ్ళ తర్వాత కూడా వాళ్ళకి ఇంటర్స్టిషియల్ లంగ్ డిసీజ్ అంటాం, ఊపిరితిత్తులు ఎఫెక్ట్ అయిన సందర్భాలు మనం చూసాం. వాటిలో ఇప్పుడు మనం క్యాన్సర్కి సంబంధించి కావచ్చు, చర్మ వ్యాధులకు సంబంధించి కావచ్చు, పిల్లల్లో డెవలప్మెంటల్ ఎనామలీస్ కావచ్చు, ఇవన్నీ కూడాను కమింగ్ డేస్లో ఉండొచ్చు. బట్ వెరీ ప్రిలిమినరీ స్టేజ్, వీ కెనాట్ సే అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం. మండే స్వభావమున్న స్టైరిన్ను మింగినా, ఈ వాయువు కలిసిన గాలిని పీల్చినా గతంలో లేని అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎక్కువ సమయంలో ఈ వాయువు ప్రభావానికి లోనైతే మాత్రం శరీరంలోని మిగిలిన అవయవాలు కూడా దెబ్బతింటాయి. ఈ గ్యాస్ వల్ల నరాలు దెబ్బతిని మానసిక ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీర్ఘకాలం పర్యవసానాలు వెంటాడే ప్రమాదముండవచ్చునని అంచనా వేస్తున్నారు. వెంటనే బాధితుడికి చికిత్స అందిస్తే ప్రమాద తీవ్రత తగ్గే అవకాశం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పటంలోనే కాదు, యావత్ దేశంలో విశాఖ నగరానిది ప్రత్యేకమైన స్థానం. ఆహ్లాదకరమైన విశాల సాగరం తీరంతో పాటు ఎన్నో ప్రతిష్టాత్మక సంస్థలు అక్కడ కొలువుదీరాయి. అందుకే మొదటి నుంచి ఆర్థిక, పారిశ్రామిక కార్యకలాపాలకు చక్కని వేదికగా ఉంటూ వస్తోంది సాగర నగరం. అభివృద్ధి, ప్రశాంతత, ఉల్లాసం అన్నీ కలగలిసి ఆధునిక నగరంగా శరవేగంగా దూసుకొని వెళుతోంది. అలాంటి చోట ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది ఎల్జీ పాలిమర్స్ ఇండియా కారణంగా చోటు చేసుకున్న విషాదం. అసలు దక్షిణ కొరియాకు చెందిన ఎల్జీ ఇక్కడే ఎందుకు తన ప్లాంట్ ఏర్పాటు చేసుకుంది? ఈ ప్రమాదానికి నిబంధనల ఉల్లంఘనలు ఏమైనా కారణమా అన్న ప్రశ్నలు ఇప్పుడు ప్రధానంగా తెరపైకి వస్తున్నాయి. పాలిమర్స్ రంగంలో కొత్త ఉత్పత్తులు, సేవలు, అభివృద్ధి పరిణామాలకు నాయకత్వ స్థానం మా లక్ష్యం.
ఎల్జీ పాలిమర్స్ ఇండియా వెబ్సైట్లో తమ సంస్థ గురించి రాసుకున్న పరిచయ వాక్యాలివి. అందుకు తగినట్లుగానే ఇవాళ భారత్ ఎల్జీ పాలిమర్స్ ఇండియా, వారి మాతృ సంస్థ ఎల్జీ కెమికల్స్ ప్రపంచవ్యాప్తంగా మార్కెట్ లీడర్లుగా ఉన్నాయి. పాలిస్టెరాన్, పిఎస్, ఎక్సాపెండెడ్ పాలిస్టెరాన్, ఈపీఎస్ విభాగాల్లో ముందంజలో ఉన్నారు. కొత్త ఉత్పత్తుల్లో భవిష్యత్తులో మరింత విస్తరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. నిజానికి ఈ సంస్థ అసలు పేరు హిందుస్థాన్ పాలిమర్స్. 1961లో ప్రారంభించారు. అక్కడి నుంచి 1978లో యూబీ గ్రూప్ చేతుల్లోకి వెళ్లింది. 1997 జూలైలో దక్షిణ కొరియాకు చెందిన ఎల్జీ గ్రూప్ కు చెందిన ఎల్జీ కెమికల్స్ తీసుకుని ఎల్జీ పాలిమర్స్ గా మార్చింది. భారత్ లో మార్కెట్ పరంగా ఉన్న విస్తృతమైన అవకాశాలు వారిని ఈ దిశగా అడుగులు వేయించాయి. యూబీ గ్రూప్ నుంచి పూర్తిగా 100% వాటా కొనుగోలు చేసి హిందుస్థాన్ పాలిమర్స్ సంస్థ పేరును 1997 జూలైలో ఎల్జీ పాలిమర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ గా మార్చారు. ఎల్జీ కెమికల్స్ లక్ష్యానికి అనుగుణంగానే ఎల్జీ పాలిమర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ భారత్లో పాలిస్టైరిన్, దాని అనుబంధ రసాయనాల ఉత్పత్తిలో ప్రముఖ కంపెనీగా చెలామణి అవుతోంది. అలాంటి సుదీర్ఘమైన చరిత్ర, వినూత్న ఉత్పత్తులకు పేరొందిన సంస్థ ఇప్పుడు భారీ ప్రమాదంలో ఇలా వార్తల్లో నిలిచింది. ఆ కంపెనీ ప్లాంట్ నుంచి వెలువడిన విషవాయువు కారణంగా అభాగ్యులు ప్రాణాలు కోల్పోయారు. వందల సంఖ్యలో ఆస్పత్రుల పాలయ్యారు. నిజానికి హిందుస్థాన్ పాలిమర్స్ ను ఏర్పాటు చేసిన తొలినాళ్లలో అక్కడ ఎలాంటి జనావాసాలు లేవు. విశాఖ ద్వారా బస్టాండ్ నుంచి దాదాపుగా 15 కిలోమీటర్ల దూరంలో ఈ ప్లాంట్ నెలకొని ఉంది. అదే కాదు, హిందుస్థాన్ జింక్ వంటి ఎన్నో పరిశ్రమలు అప్పట్లో అలా ఏర్పాటు అయినవే. అయితే కాలక్రమేణా వైజాగ్లో పట్టణీకరణ పెరిగింది. విశాఖ నగరం విస్తరించింది. కంపెనీ గోడల వరకు కూడా చుట్టుపక్కల అనేక కాలనీలు ఏర్పడ్డాయి. కానీ హిందుస్థాన్ పాలిమర్స్ ఏర్పడిన మొదటి నుంచి కూడా అక్కడ వెలువడే రసాయనాల ఉద్గారాలపై అనేక ఫిర్యాదులు ఉన్నాయి. ప్రస్తుతం ప్రమాదం నేపథ్యంలో చూస్తే అందరి ప్రశ్న కంపెనీ ఇళ్ల మధ్యకు ఎలా వచ్చింది అనే. వాస్తవానికి అయితే జనావాసాలే అక్కడికి వెళ్లాయి. విశాఖ నగరంలో గజం జాగా కూడా కరువైన పరిస్థితుల్లో నగరం వెలుపల అంటే ఇలాంటి పరిశ్రమల చుట్టూ కూడా అనేక అపార్ట్మెంట్లు వెలిశాయి. ప్రజల నివాసాలు అక్కడికి మారాయి. అయితే విషయం అక్కడితోనే అయిపోలేదు. ఇలాంటి సంక్లిష్టమైన పరిస్థితులు ఉన్న చోట్ల ఏం చెయ్యాలో సుప్రీంకోర్టు గతంలోనే స్పష్టమైన మార్గదర్శనం చేసింది. 1972లో ఆర్థిక భాగస్వామ్యం అభివృద్ధి సంస్థ ఓఈసీడీ చెప్పిన పొల్యూటర్ పేస్ ప్రిన్సిపల్ పీపీపీనే అందుకు పరిష్కారమంది. ఎంసీ మెహతా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు 1986కు సంబంధించి సుప్రీంకోర్టు పీపీపీని పూర్తిగా సమర్థించింది. భారతదేశంలో పరిశ్రమల కాలుష్యానికి సంబంధించిన వివాదాల పరిష్కారానికి ఆ తీర్పు ఒక మార్గం చూపించింది. దాని ప్రకారం పరిశ్రమ ఎక్కడ ఉన్నప్పటికీ ఎవరైతే కాలుష్యానికి కారణమవుతారో వారే దానికి బాధ్యత వహించి తీరాలి. ఇప్పుడు జరిగిన ప్రమాదానికి అదే నియమం వర్తించే అవకాశం ఉంది. అయితే ఎల్జీ పాలిమర్స్ ఇండియా అనేది ఏం చిన్న సంస్థ కాదు. అంతర్జాతీయంగా ఎంతో పేరు ప్రఖ్యాతలున్న సంస్థ అది. ఇప్పుడు లాక్డౌన్ ఇబ్బందులు శాపమయ్యాయంటున్నారు సంస్థ ప్రతినిధులు. గత 1966 నుంచి కూడా బిజినెస్లో ఉన్నాం. అంటే ఇప్పుడు జరిగిన లాక్డౌన్ సిచ్యువేషన్ అనే దాని మీద నేను ఎవరిని నిందించడం కదా, గవర్నమెంట్ కూడా మన గురించే అని చెప్పి విధించింది. బట్ మా మీద ఏంటంటే మా ఇండస్ట్రీకి ఒక శాపంలాగా తయారైంది ఇది ఈ పర్టికులర్ లాక్డౌన్. ట్యాంక్ రూఫ్కి పాలిమర్ పట్టేసేసి ఆ పాలిమర్ అనే దాని మీద మళ్ళీ దీంట్లోకే పడటం వలన పాలిమర్ పికప్ అయిపోయి ఆటో పొలిమరైజేషన్ అని చెప్పేసి అనే దాని మీద రియాక్షన్, దానికి ఇన్హిబిటర్స్ ఇవన్నీ కూడా మేము యాడ్ చేసి కంట్రోల్ చేస్తాం. ఫర్దర్ ఇంకా ఏ రకమైన ఇది వ్యాపర్స్ రిలీజ్ అవ్వట్లేదు అనే దాని మీద అప్పుడు
మా సార్లకి వీళ్ళందరికీ కూడా గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్ కూడా మేము క్లియరెన్స్ ఇచ్చి ఆ సిచ్యువేషన్లో విలేజర్స్కి కూడా పానిక్ సిచ్యువేషన్ ఇంకా లేదు అని డిక్లేర్ చేద్దాం. ఈ నేపథ్యంలోనే ఎల్జీ పాలిమర్స్ భద్రతాపరమైన నిబంధనలు, ప్రమాణాలు అన్నీ పాటించిందా లేదా అన్న విషయాన్ని నిగ్గు తేల్చాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. ప్రాపర్ మెయింటెనెన్స్ లేకపోవడం వల్ల స్కిల్డ్ టెక్నీషియన్స్ వర్కర్స్ తోటి పనిచేయించుకోవడం వల్ల వాటి స్థానంలో అన్స్కిల్డ్ వర్కర్స్ తోటి కేవలం 330 రూపాయలు వేతనం ఉన్నటువంటి కార్మికుల చేత మెయింటెనెన్స్ చేశారు. ఇది ప్రమాదానికి కారణం అదే. ప్రికాషన్స్ అవి, సేఫ్టీ ప్రికాషన్స్ అవి తీసుకోవాలి. అటువంటి ప్రికాషన్స్ అన్నీ తీసుకోకపోవడం వల్ల ఇది కేవలం ఉత్పత్తి ప్రారంభించాలన్నటువంటి ఆతృతతోటి చేయడంతో ఈ యొక్క ప్రమాదం అన్నది జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఈ ప్రమాదంపై సమగ్ర దర్యాప్తునకు ఆదేశించింది. సాధ్యమైనంత మేర లీకైన విషవాయువు ప్రభావం తగ్గించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఎల్జీ పాలిమర్స్ నుంచి విడుదలైన విషవాయువు బరువైంది కావడం వల్ల ప్రభావం అధికం ఉందని విశ్రాంత శాస్త్రవేత్త ఐఐపిఈ డైరెక్టర్ ప్రసాద్ స్పష్టం చేశారు. ఈ వాయువు మానవ అవయవాల పనితీరును తీవ్రంగా దెబ్బతీస్తుందని హెచ్చరించారు. ఇలాంటి పరిశ్రమలు నిర్మించేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్న ప్రసాద్ పరిసర ప్రాంత ప్రజల సంరక్షణ కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎలా జరిగి ఉంటుందని మీరు అనుకుంటున్నారు? ఎల్జీ పాలిమర్స్ స్టైరిన్ నుండి పాలిస్టైరిన్ తయారు చేస్తుందండి. ఇది 40 రోజులుగా లాక్డౌన్లో ఉన్నది ఇండస్ట్రీ. పరిశ్రమను మళ్ళా ప్రారంభం చేద్దామనే ఉద్దేశంతో ఈ ప్రయత్నాలు మొదలుపెట్టుంటారు. ఈ మొదలుపెట్టినప్పుడు ఏంటంటే ఈ స్టైరిన్ అనేది ఈ స్టోరేజ్ ట్యాంకులో ఉన్నప్పుడు దాని నుంచి మళ్ళీ మనం పాలిమర్ తయారు చేసినప్పుడు ఏమవుతుందంటే ఎగ్జోథర్మిక్ రియాక్షన్ ఒకటి ఉంటుందండి. ఎగ్జోథర్మిక్ అంటే దాన్ని హీట్ ఎక్కిపోతూ ఉంటుంది. దాని కలిపేటప్పుడు, ఈ బాండింగ్ వచ్చేటప్పుడు ఈ ఉష్ణతను విడుదల చేస్తుంది. ఆ విడుదల చేసేటప్పుడు ఆ ఉష్ణత బాగా పెరిగినప్పుడు ఏమవుతుందంటే అది మన ఒక రకమైనటువంటి ప్రెషర్ బాగా బిల్డప్ అవుతుంది. వ్యాపర్స్ ఫార్మ్ అయ్యి వ్యాపర్స్ వల్ల ప్రెషర్ బాగా బిల్డప్ అవుతుంది. దానిలో సేఫ్టీ లేయర్స్ చాలా ఉంటాయి. ఈ సేఫ్టీ లేయర్స్ పనిచేసి వీటిని కనుక రిలీజ్ చేసేసి మొదలు పెడితే ఏమవుతుందంటే ఇవి దాని బయటికి రాకుండా ఒక్కొక్కటి నిదానంగా లీక్ చేస్తాయి. ఈ లీక్ చేసినప్పుడు వీళ్ళు మొట్టమొదటి లీకేజీని గమనించగలిగినప్పుడు ఏంటంటే ఎక్కడ ఫెయిల్ అయింది అనేది గమనించి దాన్ని కూల్ చేసిన పరిస్థితి తీసుకురావాలి. బ్లాస్ట్ అవడానికి స్కోప్ ఉందా? ఆ బ్లాస్ట్ ఇన్ఫ్లేమబుల్ అది ఇప్పుడు అంటే ఇన్ఫ్లేమబుల్ ఏనండి. ఎందుకంటే ఎప్పుడైతే మీకు అంత హై ప్రెషర్ దీని మీద వచ్చినప్పుడు అది స్టైరిన్ కూడా హైడ్రోకార్బనే CH8 అండి. అందువల్ల ఏంటంటే న్యాచురల్గా అలాంటిది ఆ ప్రెషర్ బిల్డప్ అయినప్పుడు ఇన్ఫ్లేమబుల్, అట్ ది సేమ్ టైం ఆ ప్రెషర్కి వచ్చిన బ్లాస్ట్కి వచ్చినటువంటి ఇవి కూడా హానికరం. ఆ రకంగా అది ఒకటండి. తర్వాత రెండోది ఏంటంటే దీనిలో ఆ గ్యాస్లో వచ్చిన స్టైరిన్ ఇప్పుడు బయటకు వచ్చిన పరిస్థితి ఏంటంటే ఆ స్టైరిన్ ఆక్సిజన్, గాలిలో ఉన్న ఆక్సిజన్ అంతటిని కూడా బాండింగ్ చేసేసుకుంటుంది. దాంతో ఏమవుతుందంటే ఈ ఆకులు మీరు అన్ని నల్లగా మాడిపోయినాయి అని అంటున్నారు కదా, అలాగే గేదెలు ఇవి కూడా ఆక్సిజన్ అందుక, ఎందుకంటే ఆక్సిజన్ లేదు అక్కడ, అయితే ఇది కట్టేసుకుంది. మోర్ ఓవర్ ఈ పాయిజనస్ గ్యాస్ని ఇన్హేల్ చేసినాయి ఇవన్నీ మనుషులు కానీ యానిమల్స్ కానీ. దాంతో మామూలుగా అయితే అది మనము మెలకువగా ఉన్న టైంలో ఈ కొంచెం ఎప్పుడైతే గాఢత వచ్చిందో వెంటనే మన వెహికల్స్ వేసుకుని ఒక కిలోమీటర్ వెళ్ళిపోతే, మనం 2 కిలోమీటర్లు వెళ్ళిపోతే దానికి మనకి అవకాశం ఉంది తప్పుకోవటానికి. కానీ పాపం అర్ధరాత్రి అవటంలో నిద్రలోనే అపస్మారంలోకి వెళ్ళిపోయేపాటికి దాన్నే మళ్ళీ పిలిచేపాటికి ఏమవుతుందంటే దానిలో ఉన్న ఒక గాఢత వల్ల వచ్చిన ఇబ్బంది ఏంటంటే మనిషిలో ఉన్నటువంటి మెంబ్రెన్స్ అన్నింటినీ కూడా అది తినేస్తుంది. లంగ్స్లో ఉన్నది కానీ, ఇంటెస్టైన్లో ఉన్నది కానీ, వీటన్నిటిని. దాంతో లంగ్స్లో ఫ్లూయిడ్స్ ఫార్మ్ అవటం కానీ, లేకపోతే ఇంటెస్టైన్లో మంటలు వచ్చేసేయటం కానీ, అలాగే గొంతు మంట, ఇవన్నీ కూడా అన్ని రకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇది పాపం ఆ దగ్గరలో ఉన్న వాళ్ళు చాలాసేపు దానిలోనే ఉండటం వల్ల చాలా ఘోరమైన ప్రమాదం వాళ్ళకి సంభవించడం జరిగింది. బరువైన వాయువు అవడంతో అక్కడే ఉండిపోయి ఎక్కువ కాలం, అంటే ఉండాల్సిన టైం కంటే కూడా ఎక్కువ కాలం అక్కడ ఉండటం వల్ల అక్కడ ఉండే జనావాసాలకి అధిక సమయం దీనికి ఎక్స్పోజ్ అవటం వల్ల వేరే ఇబ్బందులు వస్తాయండి. ఇట్ ఈస్ యాజ్ గుడ్ యాజ్ అన్ యాక్సిడెంట్. ఒక రకంగా చెప్పాలంటే ఇది ఒక యాక్సిడెంట్ లాంటిదండి. ఈ యాక్సిడెంట్లు మిగతా యాక్సిడెంట్లు లాగానే ఇది కూడా ఏంటంటే ఇవాళ ఎవరైతే ఎక్స్పోజ్ అయ్యి ఎవరైతే ఇబ్బందులు పడ్డారో వాళ్ళందరికీ కూడా కొన్ని అనారోగ్య సమస్యలు వస్తాయి. ఇక 2-3 రోజులు అయిన తర్వాత అక్కడున్న వాళ్ళకి అనారోగ్య సమస్యలు వచ్చే పరిస్థితి ఉండదండి. కారణం ఏంటంటే
అది డిస్పర్షన్ నిదానంగా వాయువులో కలిసిపోయి డిస్పర్షన్ అయిపోయి ఇది అయిపోతుందండి. దాదాపుగా 200 మందికి పైగా కేజీహెచ్లో ఉన్నారని చెప్తున్నారు. అవునండి. వారందరూ కోలుకునేటువంటి అవకాశం ఉందా సార్? అంటే ఇమీడియట్గా మనం ఆక్సిజన్ అందించడం వల్ల కోలుకునేటువంటి అవకాశం ఉందా? ఫర్దర్గా కాంప్లికేషన్స్ ఏముంటాయి? వాళ్ళు ఎంత ఎక్స్పోజ్ అయ్యారు, వాళ్ళు ఎంత ఎక్స్పోజ్ అవ్వడం వల్ల ఈ లోపల ఆల్రెడీ వాళ్ళు కేజీహెచ్కి వెళ్ళే లోపు వాళ్ళకి లోపల ఎంత డ్యామేజ్ జరిగింది అన్న దాన్ని బట్టి వాళ్ళ ఆరోగ్య పరిస్థితులు, భవిష్యత్ ఆరోగ్య పరిస్థితులు ఉంటాయండి. వాళ్ళు కేవలం గిడ్డీనెస్తో కేవలం కొద్ది సమయం ఆ గాఢమైన వాయువులు పీల్చడం వల్ల పడిపోయి ఉండుంటే మాత్రం వాళ్ళు పెద్ద ఇబ్బంది లేకుండా బయటపడతారు, బాగానే వచ్చేస్తారండి వెనక్కి. కానీ అదే గాఢతో వాళ్ళు ఎక్కువ సమయం కనుక వాళ్ళు పీల్చేసి ఉండుంటే మాత్రం ఈ లంగ్స్ సమస్యలు కానీ, ఈ జీర్ణాశయ సమస్యలు కానీ ఇలాంటి సమస్యలు ఉండటం వల్ల వాళ్ళు కోలుకోవటం కొంచెం ఎక్కువ సమయం పడుతుంది. కోలుకున్నా కూడా కొంచెం ఎంతో కొంత, ఇప్పుడు మనకి ఎంతైనా ఒక బాడీలో ఏదైనా చిన్న చేంజ్ వస్తే దాన్ని రీప్లేస్ చేసినా దాన్ని మళ్ళీ రికవర్ చేసినా అది కొంచెం ఎప్పుడు కూడా చిన్న డిఫెక్ట్గా ఎలా ఉంటుందో వాళ్ళు కూడా రేపు ఫ్యూచర్లో కూడా వాటికి భవిష్యత్తులో కూడా కొంచెం ఇలాంటి వాటికి ఎక్స్పోజ్ అవ్వకుండా ఉండే పద్ధతిలో ఉండాల్సిన అవసరం తప్పనిసరిగా. ఇవాళ మీరు చూసినట్లయితే చాలా మంది చిన్నపిల్లలు కూడా ఉన్నారు. మీరు వీడియోలో విజువల్స్ కూడా చూసినట్లయితే 9-10 ఏళ్ల లోపు ఇంకా చిన్నపిల్లలు కూడా ఉన్నారు. చిన్నపిల్లలు తట్టుకోగలరా? ఇంత గాఢత ఉన్నటువంటి కెమికల్స్ని చిన్నపిల్లలు తట్టుకోగలరా? వాళ్ళ చిన్నపిల్లలు చాలా కష్టమండి దీన్ని తట్టుకోవడం. కారణం ఏంటంటే వాళ్ళకి పూర్తి ఆరోగ్యంగా పూర్తి రకమైనటువంటి బాడీలో డెవలప్ అవ్వాల్సిన కూడా పూర్తి డెవలప్ అవ్వకపోవడం వల్ల వాళ్ళు తట్టుకునే శక్తి చాలా తక్కువ ఉంటుందండి. చిన్నపిల్లలకు మాత్రం అది చాలా దారుణమైన విషాదమైన సంఘటన అండి. ఇలాంటి పరిస్థితుల్లో అంతమంది జనావాసాలు ఉన్నారు కాబట్టి చుట్టుపక్కల ఎలాంటి సేఫ్టీ మెజర్స్ తీసుకోవాలి? అసలు ఇలాంటి ఇండస్ట్రీకి ఉండాల్సినటువంటి సేఫ్టీ ప్రోటోకాల్స్ ఏంటి అసలు? ముందు ఇప్పుడు ఇమీడియట్గా వాళ్ళు చేయాల్సింది, పరిశ్రమ వాళ్ళు చేయాల్సింది ఏంటంటే ప్రతి యూనిట్ ప్రతిదీ చెక్ చేయాలి. ఎందుకు జరిగింది ముందు దాన్ని పర్ఫెక్ట్గా రిపోర్ట్ ఇవ్వాలి. ఎక్కడ తప్పు జరిగింది అనేది వాళ్ళు క్లియర్గా వాళ్ళంతకు వాళ్ళు ఇవ్వాలి. ఆ ఇచ్చిన దాన్ని ఒక ఎక్స్పర్ట్ కమిటీ దాన్ని చూసి చెక్ చేసి ఆ రిపోర్ట్ ప్రకారం అన్ని రకాలుగా వాళ్ళు చేసింది వీళ్ళు గమనించింది ఒక రకంగా ఉందా లేదా అనేది కూడా చెక్ చేయాలి. చేసిన తర్వాత ఇది జరగడానికి కారణమైన వాళ్ళ పనిష్మెంట్లు అవన్నీ తర్వాత విషయం, అది ఎలాగో జరగాలి. అది పక్కన పెట్టి ఈ భవిష్యత్తులో ఇది జరగకుండా ఉండడానికి ఏ రకమైన చేయాలని ఒక బ్లూ ప్రింట్ ఒకటి, ప్లాన్ ఒకటి తయారు చేసి వాళ్ళు ఇవ్వాలి. ఇది సంగతి. మరిన్ని విభిన్న అంశాలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.